Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce, NMGDC Jogipet, Sangareddy. Our subject is Business Organization and Management. Our today's topic is establishment of business and characteristics of business. First, we will discuss about the establishment of business. Establishment of business means వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, వ్యాపారము ఎలా ప్రారంభమవుతుంది, దానికి ముందు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది, అంటే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్. ఓకే, we'll discuss about the establishment of business. In this, the first one is product selection and product analysis. This is the key point. The first one, product selection, is the main important topic in the establishment of business. Product selection and product analysis means వస్తువును ఎంపిక చేయటము మరియు వస్తువుని విశ్లేషణ చేయటం. వస్తువుని ఎంపిక చేయాలి అంటే ఫస్ట్ మనం వస్తువులని విశ్లేషణ చేయాలి, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ ఎలా చేస్తాము అంటే మనం మార్కెట్లో ఉన్న రకరకాల వస్తువుని లెక్కలోకి తీసుకుని దాంట్లోంచి మనం ఏ వస్తువుని ఉత్పత్తి చేయాలి అనేది నిర్ణయించుకోవటం వస్తు విశ్లేషణ అంటాం. ఓకే, అలా వివిధ రకాల వస్తువులను గురించి తెలుసుకోవటం వస్తు విశ్లేషణ అవుతుంది. తెలుసుకున్న విశ్లేషణలోంచి ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవటాన్ని, ఒక్కదాన్ని ఎంపిక చేసుకోవటాన్ని వస్తువుని ఎంపిక చేసుకోవటము అంటున్నాం. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనాలిసిస్ we are selecting only one product, that is product selection. Okay, from the many types of products, one only we have to choose, that is the product selection. Okay, మరి ఎలా మనం ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాము అనేది చూద్దాం. ఎలా చేసుకోవాలి, ఎందుకు ఇది కీ పాయింట్ అంటున్నానంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కి డిమాండ్ మార్కెట్ లో ఉండాలి అంటే మనం మంచి ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకనే ఆ సెలెక్ట్ చేసుకునే ముందు వెనక చాలా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడే మనం ఆ పని చేసే కంటే ముందు ఆ పని గురించి 3-4 టైమ్స్ అయినా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి అట్లనే ఒక వస్తువుని తయారు చేయాలి అంటే అది ఒక్క రోజుతో అయ్యేది కాదు, కాబట్టి ఒక్క రోజుకి సంబంధించింది కాదు, కాబట్టి అనేక విషయాల గురించి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. మరి ఇలా ప్రోడక్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఎలా చేస్తామంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే ఒక వస్తువుని సెలెక్ట్ చేసుకోవాలి కదా ఉత్పత్తి కోసం. అలా ఉత్పత్తికి వస్తువుని సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే వస్తు విశ్లేషణ చేయాలి. అంటే వస్తు విశ్లేషణ అంటే ఏం చేస్తామంటే వస్తువును ఏ పరిమాణంలో తయారు చేయాలి, దాని పరిమాణం ఏంటి, ఏ రంగులో తయారు చేయాలి. నెక్స్ట్ నాణ్యత, ఇది చాలా ఇంపార్టెంట్. నాణ్యత లేని వస్తువులు, నాసిరకం వస్తువుని ఉత్పత్తి చేస్తే మార్కెట్లో మనకి పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి, మన వస్తువుని ఎవరు కొనరు. కాబట్టి నాణ్యత చాలా ముఖ్యమైనది. నాణ్యత గల వస్తువుల్ని అమ్ముతున్నప్పుడు నీ దగ్గర కొంతవరకు ధర ఎక్కువైనా కూడా నాణ్యత ఉంటుంది, కాబట్టి నీ వస్తువులకి డిమాండ్ అనేది ఉంటుంది. కనుక ఎలాంటి నాణ్యతని మనం ఉపయోగించుకోవాలి, ఎలాంటి వస్తువుని ఎలాంటి నాణ్యతతో మనము ఉత్పత్తి చేయాలి అనే దాన్ని నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ వినియోగదారుల యొక్క అలవాట్లు, అభిరుచులు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటామంటే అధ్యయనం చేయటం ద్వారా, రీసెర్చ్ చేయటం ద్వారా, మనం విశ్లేషణ చేయటం ద్వారా వీటిని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్నాం అంటే ఇప్పుడు ఏమేమి తెలుసుకోవాలి, వస్తువు ఏ పరిమాణంలో చేయాలి, ఏ రంగులో చేయాలి, ఎలాంటి నాణ్యతను నిర్ణయించాలి, వినియోగదారుడి అలవాట్లేంటి, వినియోగదారుడి అభిరుచులేంటి, వినియోగదారుల యొక్క ఆదాయం స్థాయి ఏంటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అప్పుడు మనం వస్తువుని డిజైన్ చేయాలి, వస్తువుని రూపొందించాలి. ఆ వస్తువును తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు,
సురక్షితమైన సిబ్బంది, సుశిక్షితులైన సిబ్బంది, సామాగ్రి లభ్యత మొదలైన వాటినన్నింటిని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దీన్నే మనం ఏమంటున్నాం? వస్తువు ఎంపిక, వస్తువు విశ్లేషణ, ప్రోడక్ట్ సెలెక్షన్ అండ్ ప్రోడక్ట్ అనాలిసిస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మార్కెట్ అనాలిసిస్. మార్కెట్ అనాలిసిస్ అంటే ఇది మనం ఇంతకు ముందు కూడా కొన్ని టాపిక్స్ లో చదువుకున్నాము. ఏంటి మార్కెట్ అనాలిసిస్ అంటే మనం ఉత్పత్తి చేసిన వస్తువును ఏ మార్కెట్ లో మనం విడుదల చేయాలి, ఏ మార్కెట్ లో దాన్ని సప్లై చేయాలి, ఏ మార్కెట్ లో సప్లై చేయటం వల్ల మనం ఆశించిన ధర మనం పొందగలుగుతున్నాం, మనం ఆశించిన లాభం మనం పొందగలుగుతున్నాం అనేవి ముందుగానే ఆలోచించి, పొందగలుగుతాము అనేది ముందే ఆలోచించాలి. అలా ఆలోచించి ఆ మార్కెట్ లో మనం ఆ వస్తువుని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వస్తువుని తయారీ చేసే కంటే ముందే మనం మార్కెట్ విశ్లేషణ కూడా చేసుకొని ఆ తర్వాత వస్తువుని తయారు చేసి ఆ వస్తువుని ఆ మార్కెట్ లో విడుదల చేయాలి. అలా చేసినప్పుడే మనం చేసిన వస్తువుకి సార్థకత అనేది ఉంటుంది, మనకు లాభం అనేది వస్తుంది. లేనట్లయితే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ గురించి కూడా మనకు పూర్తి అవగాహన ఉండాలి. వస్తువుని తయారు చేసే కంటే ముందే మనం వస్తువుకు ఏ మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది, ఏ మార్కెట్ కి మనం సప్లై చేయాలి, ఇది ఆలోచించే ముందు మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. వస్తువుకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఎంత, ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఆ వస్తువుకున్న సప్లై ఎంత, ఫ్యూచర్ లో దాని డిమాండ్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన సప్లై ఎంత చేయాలి, ఇవన్నీ కూడా మనం ముందే నిర్ణయించుకోవాలి. ఓకే, అంటే భవిష్యత్తులో దాని డిమాండ్ పెరిగితే మనం దానికి సరిపడ వస్తువుల్ని ఇవ్వగలుగుతామా లేదా అనేది కూడా మనం ముందే నిర్ణయించుకోవాలి. వినియోగదారుల సంఖ్య ఎంత ఉంది, వాళ్ళు ఎలాంటివి కోరుకుంటున్నారు, వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి ఏంటి, వారి సామాజిక హోదా ఏంటి, కొనుగోలు శక్తి మొదలైన వాటిని అధ్యయనం చేయాలి. దీన్నే మనం మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ విశ్లేషణ అని అంటున్నాం. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ ముందే తెలుసుకొని అప్పుడు మనం వస్తువుని తయారు చేయాలి. నెక్స్ట్ మనం వస్తువుని తయారు చేసుకుంటేనే మనకి లాభం వస్తుంది. సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. థర్డ్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. సంస్థ యొక్క పరిమాణము. వస్తువు పరిమాణం అంటే మనం చెప్పగలుగుతాం వస్తువు ఎంత ఉంటుంది, 10 kgs ఉంటుంది, 5 kgs ఉంటుంది, 10 grams ఉంటుంది, ఇలా చెప్పగలుగుతాం. మరి సంస్థ పరిమాణం ఏంటి అంటే, సంస్థ పరిమాణం అంటే ఏంటంటే సంస్థ ప్రారంభించే ముందు మనం ఇవన్నీ నిర్ణయించుకోవాలి. నిర్ణీత కాలంలో అమ్ముడుపోయే సరుకు పరిమాణం సంస్థ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. సంస్థను ప్రారంభించే ముందు నిర్ణీత కాలంలో అమ్మకాలు ఎంత జరుగుతున్నాయో అంచనా ప్రకారం సంస్థ పరిమాణం ఉండటం శ్రేయస్కరం. అంటే సంస్థలో ఎంత వరకు మనం వస్తువుల్ని అమ్మగలుగుతాం అనేది సంస్థ యొక్క పరిమాణంగా చెప్పవచ్చు అనమాట. ఇది ఒక్కటే సంస్థ పరిమాణం కాదు. ఇదే కాకుండా సంస్థ యొక్క అమ్మకాలు ఒకటే కాకుండా సాంకేతిక విషయాలు, నిర్వహణ సామర్థ్యము, లభించే ద్రవ్య సహాయం మీద కూడా సంస్థ పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వస్తువులు అవసరం ఉంటే మన సంస్థ పెద్దదిగా మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ వస్తువులు మనం మొట్టమొదటినే తయారు చేయలేము అంటే మన సంస్థ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ మూలధనం మనం ఇన్వెస్ట్ చేయలేము అన్నప్పుడు మన సంస్థ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. ఎక్కువ మనకి మూలధన అవకాశాలు ఎక్కువగా ఉండి ఎక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నప్పుడు సంస్థ పరిమాణాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు. మన దగ్గర మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉండి రకరకాల మెషినరీస్ అవైలబుల్ గా ఉన్నాయి అని అంటే మనం సంస్థ పరిమాణాన్ని పెంచుకోవచ్చు, తద్వారా వస్తువుల్ని ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. అలా మన దగ్గర సంస్థ ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం లేదు అనుకున్నప్పుడు సంస్థ పరిమాణం చిన్నదిగానే ప్రారంభించడం మంచిది. అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉన్న వాటిని బట్టి, అంటే ఏవేవి తీసుకుంటాం మనం, సంస్థ ఎన్ని వస్తువుల్ని అమ్మగలుగుతుంది, సంస్థ ఎన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేయగలుగుతుంది, సంస్థకున్న మూలధన అవకాశాలు ఏంటి, సంస్థలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏంటి,
ఇవన్నీ లెక్కలోకి తీసుకొని దాన్ని మనం సంస్థ పరిమాణాన్ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉంటే ఎక్కువ సంస్థ పరిమాణం ఎక్కువగా చేసుకోవచ్చు. ఒకవేళ వనరులు ఉండి కూడా ఎక్కువ పరిమాణంలో మనం వినియోగించని వనరులు ఉన్నట్లయితే వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థ పరిమాణం అవాంఛనీయమైన ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే వినియోగించిన వనరుల వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగించిన వనరులు ఎక్కువ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆశించిన లాభాలని పొందలేము. అలా ఆశించిన లాభాలను పొందలేకపోతే పరిమాణం మరి పెద్దదిగా ఉంచడం అవసరం లేదు. చిన్నదిగా ఉంటే ధ్యేయాలను ఎక్కువగా కష్టపడి తొందరగా మనము లాభాలని పొందొచ్చు. కాబట్టి చిన్నదిగా ప్రారంభించి పెద్దదిగా మార్చుకోవటం మంచిది. సంస్థ పరిమాణం వీలైనంత వరకు ప్రారంభంలో చిన్నదిగా ఉండాలి. తరువాత కాలంలో దానిని క్రమక్రమంగా పెద్దదిగా చేసుకోవాలి. ఓకే. తర్వాత లొకేషన్ ఆఫ్ బిజినెస్ యూనిట్. సంస్థ యొక్క ఉనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఉనికి ఏంటి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ప్రదేశం ఏంటి, మీ నివాస స్థలం ఏది, దాన్ని మనం మీ ఉనికి అంటున్నాం. అట్లానే సంస్థ యొక్క లొకేషన్, సంస్థ యొక్క ఉనికి ఏంటి అంటే సంస్థను ఎక్కడ ప్రారంభిస్తామో అది సంస్థ యొక్క ఉనికి అవుతుంది. వ్యాపారం ప్రారంభించే ముందు దాని ఉనికిని కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎట్లా నిర్ణయించుకుంటాం అంటే సంస్థ యొక్క ప్రదేశాన్ని ఎంపిక చేయటం అన్నమాట. వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఆ సంస్థను ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభిస్తే అది ఎక్కువగా మనకి లాభదాయకంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఓకే. అలా మనం ఎంపిక చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్పత్తి వ్యయాలు, పంపిణీ వ్యయాలు చాలా తక్కువగా ఉండేలాగా ప్రదేశాన్ని మనం ఎన్నిక చేసుకోవాలి. సంస్థను నెలకొల్పిన ప్రదేశాన్ని ఎంపిక చేసినప్పుడు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిది ముడి పదార్థాల లభ్యత. మనం ఒక సంస్థ స్థాపిస్తున్నాము అంటే మనం ముడి సరుకులు మనకు అక్కడ సులభంగా దొరికేలాగా ఉండాలి. రెండవది మార్కెట్ కు దగ్గరగా ఉండాలి. మార్కెట్ కి దగ్గరగా అంటే మరి జన సముదాయంలో సంస్థను మనం స్థాపించలేము, కానీ రవాణా సౌకర్యం మనకి సులభంగా ఉండే విధంగా సంస్థ ఉండాలి. చౌకగా లభించే రవాణా సౌకర్యాలు ఉండాలి. ఇందాకే చెప్పాను కదా రవాణా సౌకర్యం ఉండేలాగా ఉండాలని. అది కూడా తక్కువ కాస్ట్ తో మనం రవాణా చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉండేలాగా, తగిన నేర్పరితనంతో గల శ్రామికుల సంఖ్య, బ్యాంకింగ్ సౌకర్యాలు మొదలైనవన్నీ కూడా ఉండేలాగా మనం చూసుకొని సంస్థ యొక్క స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు మనం సంస్థ యొక్క ఉనికిని, సంస్థ యొక్క స్థలాన్ని, లొకేషన్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వేటిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, మనకు లభించే ముడి సరుకు, ఓకే, మనకు లభించే ముడి సరుకు, తర్వాత మార్కెట్ కి దగ్గర ఉండేలాగా, నెక్స్ట్ చౌకగా ఉండే రవాణా సౌకర్యాలు ఉండేలాగా, తగిన నేర్పరితనం గల శ్రామికులు ఉండేలాగా, బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా మనం సంస్థని ఏర్పాటు చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ వన్ ప్లాంట్ లేఅవుట్. ప్లాంట్ లేఅవుట్ ఏంటంటే సంస్థ పరిమాణాన్ని ఎప్పుడైతే మనం నిర్ణయించిన తర్వాత ఉద్యమదారుడు ఏం చేస్తాడు, ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తాడు. ఉత్పత్తి ప్రక్రియను ఫ్యాక్టరీలో స్థాపించిన ప్లాంట్ యంత్రాలను, ఇతర భౌతిక సదుపాయాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని సేకరించిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో సరైన స్థానాలలో
వాటిని నెలకొల్పాల్సి వస్తుంది. అలా నెలకొల్పటం ద్వారా ఉత్పాదక కార్యకలాపాలను సమర్థవంతంగా, సాఫీగా, నిరాటంకంగా, సకాలంలో, తక్కువ ఖర్చుతో మనం నిర్వహించే అవకాశం కలుగుతుంది. అంటే లేఅవుట్ ఏంటి? మన దగ్గర ఉన్న మనం సేకరించిన వస్తువులు ఏవైతే ఉన్న ఉత్పాదక కార్యకలాపాలన్నీ, ఉత్పాదక సాధనాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవటమే ప్లాంట్ లేఅవుట్. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఆర్థిక ప్రణాళిక. ఆర్థిక ప్రణాళిక ఎప్పుడు కూడా వ్యాపారం ప్రారంభించిన తర్వాత స్థాపించాలి అంటే ముందు, అంటే వ్యాపార స్థాపనకు ముందు మనం ఏం ఆలోచించాలంటే, ముందుగా స్థాపనకు, ఆ తర్వాత దానిని సమర్థవంతంగా నిర్వహించుటకు, వ్యాపారాన్ని స్థాపన చేయుటకు, తర్వాత దాన్ని సమర్థవంతంగా నిర్వహించుటకు మనకి అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటి? ఆర్థిక వనరులు, ఆర్థిక అవసరాలు, విత్తము, డబ్బులు. డబ్బులు లేనిది ఏ పని మనం చెయ్యలేము. తగినంత ధనం మన చేతిలో ఉంటేనే పనులన్నీ సక్రమంగా చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంస్థలో అయితేనేమో దాన్నే మనం మూలధనం అంటున్నాము. ఆ మూలధనం స్థిర మూలధనం, చర మూలధనం అని రెండు రకాలుగా ఉంటుంది. స్థిర మూలధనం అంటే ఎక్కువగా మార్పులు లేకుండా ఒకే విధంగా ఉంటుంది. చర మూలధనం అంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. నిర్వహణ మూలధనం అని కూడా దాన్ని అంటున్నాం. వర్కింగ్ క్యాపిటల్. ఈ రెండు ఎంత ఉండాలి, ఎలా మనం వాటిని సమకూర్చుకోవాలి, ఏ విధమైన ఏర్పాట్లు చేసుకోవాలి, లాభదాయకంగా తగిన మూలధనాన్ని సమకూర్చడానికి సంస్థ వ్యవస్థాపకులు పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తరువాత మాత్రమే మనం వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ముందుగానే వ్యాపార ప్రారంభము చెయ్యకూడదు. దాన్నే మనం ఏమంటాం? గాలిలో దీపం పెట్టడం అంటారు. గాలిలో దీపం పెడితే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఉన్నా కూడా ఎంతసేపు ఉంటుందో తెలియదు. కనుక మనం ఏం చేయాలి? గాలిలో దీపం పెట్టకుండా దానికి సెక్యూరిటీ పెట్టాలి కదా. అంటే మనం సంస్థను 10 కాలాల పాటు ఉండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి సరైన ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకుని దాని ప్రకారంగా మనం వ్యాపార విత్తాన్ని సమకూర్చుకోవాలి. అప్పుడే వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వ్యవస్థ యొక్క స్వరూపం. ఓకే, వ్యవస్థ యొక్క స్వరూపం అంటే ఏంటంటే, మనం ఒక వ్యాపారాన్ని నిర్వహించాలి అని నిర్వహించాలనుకుంటున్నప్పుడు దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అనుకుంటాం. కాబట్టి కార్యకలాపాలన్నీ కూడా వివిధ శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖలో తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి సిబ్బంది చేసే పనులపై కంట్రోల్ ఏర్పాటు చేసి సంస్థ ఉత్పత్తిని పెంచడానికి, పారిశ్రామిక సంబంధాలను అభివృద్ధి చేయడానికి ఆర్గనైజేషన్ ఉపయోగిస్తున్నాం. ఆర్గనైజేషన్ వ్యవస్థ అంటే ఏంటి? మన ఏ ఆర్గనైజేషన్ లోనే ఎలా ఉంటారు? సంస్థలో ఒక ఫస్ట్ మేనేజర్ ఉంటాడు. మేనేజర్ కింద డిప్యూటీ మేనేజర్ కింద సూపర్వైజర్స్ కింద ఫోర్మెన్స్, లేబర్స్ ఇలా ఉంటారు. ఇది వ్యవస్థ. అంటే పైనుండి క్రిందికి లేదా పైనుండి క్రిందికి అధికారం పోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, కమ్యూనికేషన్ కూడా పైనుండి కిందికి పోతూ ఉంటుంది. అలా ఆ వ్యవస్థని మనం మంచి ఏర్పాటు చేసుకొని ముందే మనం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా డిపార్ట్మెంటల్ గా మనం తీసుకున్నట్లయితే, డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే మొదట మేనేజర్, డిప్యూటీ మేనేజర్, తర్వాత డిపార్ట్మెంట్స్, వివిధ రకాల డిపార్ట్మెంట్స్, సేల్స్ డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అలా డిపార్ట్మెంట్స్. అన్ని డిపార్ట్మెంట్స్ కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటాడు. ఆ తర్వాత సూపర్వైజర్స్ ఉంటారు వాటి కింద.
సూపర్వైజర్స్ కింద మళ్ళీ లేబర్ ఉంటారు. ఇలా మనం ఒక ఆర్గనైజేషన్ డిజైన్ ని స్ట్రక్చర్ చేస్తున్నాము, స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తున్నాము. అలా డిజైన్ చేయటాన్ని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాము. సంస్థ పెద్దదిగా ఉంటే స్వరూపం పెద్దదిగా ఉంటుంది, సంస్థ ఉత్పత్తి తక్కువగా ఉంటే స్వరూపం చిన్నదిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్. వ్యాపార సంస్థ స్వరూపం. ఇంతకు ముందు వ్యవస్థ యొక్క స్వరూపం చదివినాం, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు సంస్థ యొక్క వ్యాపార సంస్థ యొక్క స్వరూపం చదువుకుంటున్నాం. సంస్థ స్వరూపం అంటే ఏంటంటే మనం ఒక్కరమే వ్యాపారం చేయగలుగుతామా, లేదా మనం ఒక్కరం చేయలేకపోతే ఇంకొకరితో కలిసి చేద్దామా, లేదా కొంతమంది వ్యక్తులతో కలిసి చేద్దామా, ఇలా మనం నిర్ణయించుకుంటాం. ఆ విధంగా నిర్ణయించుకోవటాన్ని ఫార్మ్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ అంటాం. ఒక్కరమే చేసినట్లయితే దాన్ని సొంత వ్యాపారం అంటాం, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్. అదే ఒక్కరికంటే ఎక్కువ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే పార్ట్నర్షిప్ బిజినెస్, భాగస్వామ్య వ్యవస్థ. ఇంకా మనకి ఇంకా ఎక్కువ మంది అవసరము, ఇంకా ఎక్కువ మూలధనం కావాలి అనుకున్నప్పుడు జాయింట్ స్టాక్ కంపెనీ. ఇలా మన అవసరాలని బట్టి మనం వ్యాపార సంస్థ యొక్క వ్యవస్థ స్ట్రక్చర్ ని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాం, స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటున్నాం. మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మనం ఎంచుకోవాలి. వ్యాపారం ప్రారంభించే ముందే మనం సొంత వ్యాపారం చేయాలా, భాగస్వామ్యం వ్యాపారం చేయాలా, జాయింట్ స్టాక్ కంపెనీ పెట్టాలా అనేది నిర్ణయించుకోవాలి. దీన్నే మనం ఫార్మ్ ఆఫ్ బిజినెస్ యూనిట్ అంటున్నాం. వ్యాపార సంస్థ యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇంకా లాస్ట్ వన్, పరిశోధన సదుపాయాలు, రీసెర్చ్ ఫెసిలిటీస్. రీసెర్చ్ ఫెసిలిటీస్ లేకపోతే మనం ఈ వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం మనం ఉన్నది పోటీ ప్రపంచంలో. ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే అన్ని వస్తువులతో మన వస్తువు కూడా పోటీ పడాలి. ఎప్పుడు పోటీ పడుతుంది? మనం మార్కెట్లో ఉన్న వస్తువుల్లో వచ్చిన మార్పులతో పాటు మన వస్తువును కూడా మార్చుకోవడానికి తగిన విధమైన ఏర్పాట్లు చేసుకుంటే. మళ్ళీ నెక్స్ట్ వినియోగదారుల గురించి, మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు మనం పరిశోధనలు చేస్తూ ఉన్నట్లయితే వినియోగదారుడి ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు, ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనం మన వస్తువులో మార్పుల్ని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు? వ్యాపార వ్యవస్థ దినదిన అభివృద్ధి చెందాలి అంటే పరిశోధన సౌకర్యాలు మనకు ఉండాలి. ప్రతి సంస్థలో కూడా ఈ పరిశోధన అవకాశాలని పెంపొందించడం కోసం, పరిశోధనను జరిపించడం కోసం ఈ సదుపాయాలని ఏర్పాటు చేయటం జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D డిపార్ట్మెంట్ అంటాం మనం దాన్ని. పరిశోధన మరియు అభివృద్ధి శాఖ. ప్రతి ఆర్గనైజేషన్ కూడా దీనిని ఏర్పాటు చేసుకోవాలి, చేసుకుంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. మీకు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు అడ్వర్టైజ్మెంట్స్ నార్మల్ గా వచ్చేవి. ఇప్పుడు ప్రతి అడ్వర్టైజ్మెంట్ లో ఇంతకు ముందు మనకు అలాంటి సమస్య లేదు. ఇప్పుడు మనకి COVID-19 సమస్య వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా మన వస్తువులో కూడా మార్పులు వచ్చాయి అని ప్రజలకు మనం తెలియజేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అలా తెలియజేయటం కోసం మనం మన అడ్వర్టైజ్మెంట్ లో మార్పుల్ని చేసుకుంటున్నాం. అలా ప్రతి సంస్థ కూడా తన అడ్వర్టైజ్మెంట్ లో కొంత మార్పుల్ని చేసి మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ ని మళ్ళీ మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా అప్డేట్ చేశారు అంటే ప్రతి ఒక్కరికి కూడా మేము తయారు చేసిన ప్రోడక్ట్స్ లో ఇలా ఈ చేంజెస్ చేసాము అని తెలియజేస్తూ మేము కూడా మీకు సురక్షణ కల్పిస్తాము అని చెప్పటం కోసం. Our next topic is characteristics of an ideal businessman. మంచి వ్యాపారస్తునికి ఉండవలసిన లక్షణాలు.
ఎప్పుడైనా కూడా మనం స్టూడెంట్స్ అందరూ కూడా ఏమనుకుంటారు, మంచి స్టూడెంట్ గా ఉండాలి అని అనుకుంటారు. అట్లానే ప్రతి వ్యాపారి కూడా ఏమనుకుంటాడు, మంచి వ్యాపారస్తుడిగా వ్యాపారం నిర్వహించాలి అని అనుకుంటాడు. అందుకని మంచి వ్యాపారిగా మనం వ్యాపారాన్ని చేసుకున్నట్లయితే మన వ్యాపారం ఎక్కువ రోజులు దినదిన అభివృద్ధిగా సాగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు వ్యాపారం చేసినా మంచి వ్యాపారం చేయాలి. అలా మనం మంచి వ్యాపారి అని అనిపించుకోవాలంటే మంచి వ్యాపారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనం ఫస్ట్ చదువుకుందాం. అందులో ఫస్ట్ వన్, యాక్టివ్నెస్. ఎప్పుడు కూడా ఇది చాలా మన సాధారణ వ్యక్తికైనా కూడా ఇది చాలా అవసరమైనది. యాక్టివ్నెస్ అంటే ఏంటి? చురుకుదనం, షార్ప్నెస్. ఎప్పుడు ఏది చెప్పినా త్వరగా అండర్స్టాండ్ చేసుకోవడం, త్వరగా అర్థం చేసుకొని దానికి తగినట్టుగా స్పందించటం. ఓకే, ఎప్పుడు కూడా వ్యాపారి విషయంలో అయినట్లయితే ఏంటి, మందబుద్ధిగా ఉండకూడదు. మారుతున్న ప్రపంచంలో మనము ఒక మారుతున్న మనిషిగా ముందుకు సాగిపోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు వినియోగదారుడి అభిరుచులను, ఆలోచనలను తెలుసుకుంటూ అన్వేషిస్తూ చురుగ్గా వ్యాపారంలో పాల్గొనాలి. లేజినెస్ అనేది దగ్గరికి రానియకూడదు. ఎలాంటి సమస్యనైనా కూడా ఎదిరించగలిగి ముందుకు వెళ్లేలాగా ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికెప్పుడు చురుకుదనాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. యాక్టివ్నెస్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ లాభాలని పొందొచ్చు, ఎక్కువ సమర్థవంతంగా పని చెయ్యొచ్చు. రెండవది బిజినెస్ మోరల్. బిజినెస్ మోరల్ మోరల్ అంటే ఏంటి? మోరల్ అంటే మనం చేస్తున్న పనిలో ఎలాంటి, అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో, ఎలాంటి పని అయినా సరే ఆ పనిలో ఒక నీతి అనేది ఉండాలి. అట్లానే వ్యాపారంలో కూడా నీతిబద్ధత అనేది ఉండాలి. వ్యాపారంలో నీతిబద్ధత ఉండటము అంటే ఏంటి? నీతి నిజాయితీలతో వస్తువుల్ని ఉత్పత్తి చేయటము. ఓకే, ఏదో ఒక వ్యాపారం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఎలాగైతేనేంటి మనకు లాభం వస్తే చాలు అని అనుకునే విధంగా మనం ఉండకూడదు. మనం అమ్మే వస్తువు మనం వాడట్లేదు కదా, ఎలాగో వినియోగదారుడు వాడుతున్నాడు కదా, వాళ్ళకి ఏమైతే నాకేంటి అనే ధోరణి మనలో ఉండకూడదు. నీతి నియమాలకు లోబడి మన వ్యాపారాన్ని నిర్వర్తించాలి. ఓకే, ఒక భవనాన్ని మనం నిర్మించాలి అంటే ఆ భవనం ఎక్కువ కాలం నిలబడాలి అంటే ఏం కావాలి? దానికి మంచి పునాది కావాలి. నువ్వు మంచి వ్యాపారస్తుడివి కావాలి అంటే నీ దగ్గర నీతిబద్ధత ఎక్కువగా ఉండాలి. ఆ నీతిబద్ధత అనేది నీ వ్యాపారానికి పునాది. ఓకే, భవనం ఎక్కువ కాలం నిలబడి ఉండడానికి ముఖ్య కారణం భవనం యొక్క పునాది అయినట్లే నీ వ్యాపారం ఎక్కువ కాలం 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలా అభివృద్ధి చెందాలి అంటే నీ వ్యాపారం యొక్క పునాది కూడా గట్టిగా ఉండాలి. ఆ వ్యాపారం యొక్క పునాది ఏంటి? నీ దగ్గర ఉన్న నీతిబద్ధతనే. ఓకే, అంటే నువ్వు ఎప్పుడు కూడా వస్తువుల్ని, నాణ్యమైన వస్తువుల్ని అందించాలి, నీతి నియమాలతో వ్యాపారాన్ని నిర్వర్తించాలి, కల్తీ లేకుండా ఉండాలి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన దగ్గర ఉన్న కస్టమర్స్ తోటి, మన దగ్గర ఉన్న వినియోగదారులతోటి మనము మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే మనం వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఎఫిషియన్సీ, వ్యాపార సామర్థ్యము. కొన్ని ఉద్యోగాలకి సామర్థ్యం లేకున్నా మనం ఆ ఉద్యోగం చేయగలుగుతాం, అవునా? వృత్తి చేయాలి అంటే ఖచ్చితంగా మనం వృత్తిలో రాణించాలి, మనకి ప్రత్యేకమైన నైపుణ్యతలు ఉండాలి. అట్లాగే సామర్థ్యం లేకుంటే మనం వ్యాపారంలో ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు మనం ఒకరిపైన ఆధారపడలేం కదా, అందుకని మన తెలివితేటల పైన మనమే ఆధారపడాలి. అంటే మన సమర్థత పైన మనమే ఆధారపడాలి. మన సమర్థతని బట్టే మన వ్యాపారం సాగుతుంది. సమర్థత లేకపోతే వ్యాపారం ముందుకు వెళ్ళదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటారు కదా, అలానే ఉంటుంది. అందుకని వ్యాపారంలో దక్షత, వ్యాపార నాయకత్వము మొదలైన ప్రత్యేకమైన లక్షణాలు మనలో ఉండాలి. అలా ఉంటేనే వ్యాపారి అభివృద్ధి చెందుతాడు. ఇవొక్కటే కాకుండా అతనికి వివిధ రంగాల్లో కూడా ప్రావీణ్యం కొంతవరకైనా వాటి గురించి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అకౌంటింగ్ తెలియకుండా మన వ్యాపారాన్ని చెయ్యొచ్చు,
కానీ పర్ఫెక్ట్ గా చేయాలంటే మంచి లెక్కలు వచ్చి ఉండాలి. అవునా, చిన్న చిన్న లెక్కలైనా కూడా మంచి సరిగ్గా చేయగలగాలి. మన లెక్కల్ని మనం ఆడిట్ చేసుకోగలగాలి. నెక్స్ట్, న్యాయశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలు, వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలన్నా మనకి తెలిసి ఉండాలి. అప్పుడు మనం సమర్థవంతంగా వ్యాపారాన్ని చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే మనం తెలుగులో దీన్ని లోకజ్ఞానం అంటాం. లోకజ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలుగుతారు కదా, అవునా కదా? లోకజ్ఞానమే మన వ్యాపార విజయానికి ముఖ్యమైన ఆయువు పట్టు. ఎందుకు? లోకజ్ఞానం ఉంటేనే కదా నువ్వు సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకునే అవకాశం ఉంటుంది. సౌండ్ డెసిషన్స్ ఇన్ సౌండ్ కరెక్ట్ టైం. అలా మనం సౌండ్ డెసిషన్స్ ఇన్ కరెక్ట్ టైం తీసుకున్నట్లయితేనే నువ్వు పూర్తి లాభాన్ని పొందగలుగుతావు, పూర్తిగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతావు. నెక్స్ట్ వచ్చేసి వ్యాపార నీతిబద్ధత. నీతిబద్ధత అంటే ఏంటి? బిజినెస్ వ్యాపార నీతిబద్ధత ఆల్రెడీ చదువుకున్నాం మనం. నెక్స్ట్ ఐడియాలిజం, ఆదర్శవాదము. మనం అనుకుంటుంటాం అతడు ఆదర్శవంతుడు, అతన్ని చూసి నేర్చుకోవాలి, వివేకానందుడు చాలా గొప్పవాడు, అతని ఆదర్శాలు చాలా గొప్ప ఆదర్శాలు, అతనిని బట్టి అతని లాగా మనం ఉండాలి, అబ్దుల్ కలాం ఎంతో గొప్పవాడు, ఎంతో ఆదర్శవంతంగా ఉండేవాడు అంటుంటాం. ఏంటి ఆదర్శవంతంగా ఉండటము అంటే మంచి లక్షణాలను కలిగి ఉండటం, 10 మందికి దారి చూపేలాగా మన లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు ఉండటం అన్నమాట. మనని చూసి 10 మంది తెలుసుకునేలాగా ఉండటం. ఓకే, ఒక ఓన్లీ డబ్బు కోసమే కాకుండా, అంటే కేవలం డబ్బు కోసమే వ్యాపారం అనేది చేయకుండా, లాభార్జన ఒక్కటే ధ్యేయమని కాకుండా, లాభార్జన ముఖ్య ఉద్దేశం కానీ కేవలం దానికోసమే వ్యాపారం చేస్తున్నట్టుగా కాకుండా సంఘ సేవను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసినట్లయితే మనం ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం మంచి వ్యాపారిగా అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్నెస్, ఖచ్చితత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ విషయంలో అయినా కూడా మనం ఎలా ఉండాలి, ఆలోచనల్లో కానీ, నిర్ణయాల్లో కానీ, కార్యకలాపాల్లో కానీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఖచ్చితత్వంతో ఉండాలి. మనకు నచ్చింది ఎప్పుడైనా ఎక్కడైనా నిర్భయంగా చెప్పగలిగేలాగా ఉండాలి. మన కన్ఫ్యూషన్ మైండ్ తో ఉండకూడదు. ఓకే, మనం మనకి ఏం కావాలని, ఎప్పుడు కావాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. కరెక్ట్నెస్ లేకపోతే మనం లైఫ్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి కరెక్ట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దూరదృష్టి. దూరదృష్టి అంటే ఏంటి? ఫోర్సైట్. ఓకే, ఫోర్సైట్, దూరదృష్టి అంటే దూరంగా ఉండేది కనిపించటం ఫోర్సైటా? కాదు. దూరదృష్టి అంటే ఏంటి? రాబోయే కాలాన్ని ముందుగానే అంచనా వేయటం. ఇప్పుడు మనం వస్తువుని తయారు చేస్తున్నాం, ఇప్పుడే అమ్మేస్తామా? లేదు. ఇప్పుడు తయారు చేసిన వస్తువును ఇంకో నెలకు అమ్మవచ్చు, 2 నెలలకు అమ్మవచ్చు, 6 నెలలకు అమ్మవచ్చు, సంవత్సరానికి అమ్మవచ్చు. అంటే ఎప్పుడో అమ్మబోయే వస్తువుని ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి అప్పుడు దానికి ఎలాంటి డిమాండ్ ఉంటుంది, ఎంత సప్లై చేయాలి, ఎలాంటి ధర నిర్ణయించాలి, ఇవన్నీ మనం ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దాన్నే మనం ఫోర్సైట్, ముందు చూపు అంటాం. ముందు చూపు సింపుల్ గా మన లాంగ్వేజ్ లో అయితే ఏంటి? ముందు చూపు, దూరదృష్టి, రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించగలగటం. అలానే అదే జరుగుతుంది అనేది ఏం కాదు, కాకపోతే ముందు మనం కొంతవరకు అంచనా వేయొచ్చు. మనకున్న నాలెడ్జ్ ని బట్టి, మనకున్న అవకాశాలని బట్టి, ఇంతకు ముందు ఉన్న డేటాని బట్టి మనం వచ్చే కాలాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది. దీన్నే మనం దూరదృష్టి అని, తర్వాత ఫోర్సైట్ అనేసి, తర్వాత ముందు చూపు అనేసి అంటున్నాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి ముందు చూపు ఉండాల్సిందే. ముందు చూపు లేకుండా మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ కాలేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ అనేది ప్రతి దాంట్లో కూడా మనకి కనిపిస్తూనే ఉంది, చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అవునా? మనిషి శరీరానికి గుండె ఎంత ముఖ్యమైనదో
అట్లాగే వ్యాపారానికి మూలధనం అంత ముఖ్యమైనది. ఓకే, ఎందుకు అంత ముఖ్యమైనది? గుండె కొట్టుకోకపోతే మనిషి పని చేయగలుగుతాడా? లేదు. అదే మూలధనం లేకపోతే వ్యాపారం నడుస్తుందా? నడవదు. ఎందుకంటే ప్రతి పని చేయాలంటే ఫస్ట్ డబ్బు కావాలి. డబ్బు లేకుండా మనం ఏ పనిని చెయ్యలేము. ఓకే, అందుకనే మనం ఎంత మూలధనం కావాలి? మనకి మూలధనంలో 2 రకాలు ఉంటాయని చెప్పాను. స్థిర మూలధనం, చర మూలధనం లేదా నిర్వహణ మూలధనం. స్థిర మూలధనం ఎంత ఉండాలి, చర మూలధనం ఎంత ఉండాలి? ఓకే, మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఉండాలా, తక్కువ మొత్తంలో ఉండాలా? ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ముందే అనుకుని వాటికి తగ్గట్టుగా వనరుల్ని ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ క్వాలిటీస్, స్వకీయ లక్షణాలు అంటాం. స్వకీయ లక్షణాలు అంటే మనలో దాగి ఉన్న లక్షణాలు, ఒక వ్యక్తిలో అంతర్గతంగా ఉండే లక్షణాలు. వ్యక్తిలో అంతర్గత లక్షణాలు ఏంటి అంటే, కొంతమంది చూడగానే చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంటారు, అంటే వాళ్ళకి ఓపిక ఎక్కువ అని అర్థమైపోతుంది. ఇంకా కొంతమందిని చూడగానే చిరాగ్గా అనిపిస్తుంటారు, ఎప్పుడు చూసినా హరిబరిగా ఉంటారు, వాళ్ళకి ఉక్కు మీద కోపం అంటాం. ఓకే, ఇంకా కొంతమంది ఉంటారు ఏ దానికైనా సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఉంటారు, అవునా? కొంతమంది మంచి సామర్థ్యం కలిగి ఉంటారు, సైలెంట్ గా కనిపిస్తారు, కానీ లోపల మంచి తెలివితేటలు ఉంటాయి. కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే ముందు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి? స్వకీయ లక్షణాలు, మనకు పుట్టుకతో వస్తాయి. ఇవి ఒకరి దగ్గర చూసి నేర్చుకునేటివి కాదు, ఒకరి దగ్గర నుండి తెచ్చుకునేటివి కాదు. కొన్ని చదువుకొని నేర్చుకోవచ్చా వీటి అంటే? చదువుకొని కూడా నేర్చుకోలేము. ఒక వ్యక్తిలో నిగూఢమైన లక్షణాలు, ఆ వ్యక్తికి పుట్టుకతో వచ్చే లక్షణాలు, వాటిని మనం ఏమంటున్నాం? పర్సనల్ క్వాలిటీస్. పర్సనల్ క్వాలిటీస్ మనకి ఎలాంటివి ఉండాలి? మంచి వ్యాపారికి తన వ్యాపారాన్ని అతను అభివృద్ధి చేసుకోవాలి, మంచి ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని ఉత్తమమైన గుణాలు, లక్షణాలు అతనికి ఉండాలి కదా. అవేంటో చూద్దాం. వ్యాపార దక్షత, సామర్థ్యము, నాయకత్వ లక్షణాలు, ఓర్పు, నైపుణ్యము, విధేయత, శిక్షణ, ధైర్య సాహసాలు, నిర్ణయాలు తీసుకోవటంలో వేగం, మానవ స్వభావ పరిశీలనలో మెలకువలు, శక్తి వంచన లేకుండా కృషి చేయగలిగే తత్వము, అందమైన, ఆరోగ్యమైన, ఆకర్షణీయమైన ముఖవచస్సు, సహకారాభిలాష, ఆత్మ నిగ్రహం. ఇవన్నీ ఉండాలి. ఉంటే మనం మంచి వ్యాపారిగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దేంట్లో వస్తున్నాయి? స్వకీయ లక్షణాలు. మరి అందరికీ ఇవన్నీ ఉంటాయంటే ఇందులో కొన్నైనా ఉండాలి, లేకున్నా మనం కాస్త అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే మనం కూడా ఉత్తమ వ్యాపారులం కావచ్చు, మంచి వ్యాపారి కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోఆపరేషన్, సహకారము. సహకారము అంటే ఏంటి? ఒకరితో మరొకరు మంచి రిలేషన్షిప్ తో, మంచి సంబంధాలతో ఉండటం. అట్లాగే వ్యాపారి కూడా ఎవరితో మరి సహకారంగా ఉండాలి? వ్యాపారి ఇతరులకు సహకరించవలే. అవునా? ఎలా? తన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వినియోగదారులతో మంచి కలివిడిగా ఉన్నట్లయితే, మంచి కోఆపరేషన్ తో ఉన్నట్లయితే, మంచి సహకారాన్ని ఇస్తే వాళ్ళు ఎక్కువ సార్లు మన దగ్గరికే వచ్చే అవకాశం, మనకి పర్మనెంట్ కస్టమర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక కస్టమర్స్ తోనే కాకుండా మనకు వస్తువుని సప్లై చేసే వాళ్ళతోటి, ఇతర సేవా రంగం వాళ్ళతోటి, వివిధ రకాల కార్యకలాపాలు మనం నిర్వర్తించే, ఎక్కడెక్కడ మనం వెళ్తున్నాం, వేటితో మనం చేస్తున్నాం వ్యాపారం అనేది చూసుకొని ఇతర వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా మంచి సహాయ సహకారాలు మనం అందించాలి, వాళ్ళ నుండి మనము పొందాలి. నెక్స్ట్ ట్రేడ్ నాలెడ్జ్, వ్యాపార విజ్ఞానము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొంతమందికి అన్ని ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కోఆపరేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన తెలివితేటలు ఉండవు, విజ్ఞానం ఉండదు. అప్పుడు నువ్వు ఎంత మూలధనం పెట్టినా, ఎంత మంచి చదువుకున్నా,
ఇవేవి ఉన్నా కూడా నువ్వు వ్యాపారాన్ని నిర్వర్తించలేకపోతావు. ఓకే, అందుకే మనకి కొంతైనా వ్యాపారానికి సంబంధించిన అవగాహన, విజ్ఞానం ఉండాలి. ఓకే, ఉన్నట్లయితే మనం వ్యాపారాన్ని సులభంగా చేయగలుగుతాం. అందుకే వ్యాపారికి ఎలాంటి విజ్ఞానం ఉండాలి అంటే వర్తకానికి సంబంధించి, విత్తానికి సంబంధించి, ఆర్థిక శాస్త్రం సంబంధించి, మార్కెటింగ్ కి సంబంధించి, న్యాయశాస్త్రానికి సంబంధించి, మరియు వివిధ రకాల చట్టాలను గురించి పూర్తి అవగాహన లేకున్నా కనీసం అవసరానికి తగినంత విజ్ఞానమైన అతను కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎట్లాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా అతను ముందుకి వెళ్ళగలుగుతాడు, అతను దాన్ని సాధించగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్. మోటివేషన్ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఇప్పుడు మీరున్నారు, అన్ని మీ పనులన్నీ మీరే చేసుకుంటారా? లేదు, మీ అమ్మ గాని మీ నాన్న గాని చెప్తూ ఉండాలి. చెప్తుంటేనే మనం అది చేయగలుగుతాం. అట్లా మనం ఒకరి పైన ఆధారపడి ఉంటున్నాము. అలా అంటే ఒకరు చెప్తేనే చేస్తున్నాము, అలా ఉండకూడదు. సెల్ఫ్ మోటివేటెడ్, మనకి మనమే ప్రేరణని కలిగించుకోవాలి, మనకు మనమే మోటివేషన్ ఇచ్చుకోవాలి. అప్పుడే మన వ్యాపారంలో ముందుకి వెళ్తాము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండదు. సెల్ఫ్ మోటివేషన్ ఉంటే మనం వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు. ఎవరో వచ్చి మనకేదో చేస్తేనే మనం ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ మనలో ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా మనము మనంతట మనమే ఇది చేయాలి, అది చేయాలి అన్నట్టుగా ఉండాలి. అట్లా మనకెవరు మంచి పెట్టుబడి పెట్టాలి, మంచి వ్యాపారం చేయాలి, మంచి మార్కెట్ లో సరైన విధంగా మన వస్తువుని అమ్మాలి, ఇవన్నీ మనంతట మనం అనుకోవాలి. ఇంకొకరు వచ్చి చెప్తే చేసేవి కావివి. ఓకే, ఇంకొకరి గురించి మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినవి కూడా కావు. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటి? మనని మనమే ఇది చేద్దాం, అలా చేద్దాం, ఇప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఇలా అనుకుంటూ మనమే ముందుకు వెళ్ళటమే మనము సెల్ఫ్ మోటివేషన్ అంటున్నాము. ఓకే, సెల్ఫ్ మోటివేషన్ ఉన్నంత కాలం మనని ఎవరు కూడా ఆపడానికి అవకాశం లేదు. మళ్ళొకసారి మనం ఈ మంచి వ్యాపారస్తుడిగా మనం ఉండాలి అనుకుంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేవి చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్నెస్, చురుకుదనం చాలా ముఖ్యమమ్మా. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఇది ఖచ్చితంగా ఉండాలి, చురుకుదనం. రెండవది బిజినెస్ మోరల్, వ్యాపార నీతిబద్ధత. నీతి నియమాలు లేని వాళ్ళు ఏమవుతారు? సమాజ